హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. ఇన్నేళ్ల తర్వాత డాక్టర్ ఎలాగైనా విహాన్ని కలిసి నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ సమయంలో విహాన్ని కలవడానికి వైజాగ్కి డాక్టర్ వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి పద్మాక్షికి ఎదురుపడి వార్నింగ్ ఇచ్చేసరికి వణికిపోతూ ఉంటుంది. నిజంగానే లక్ష్మి పద్మాక్షికి ఎదురు పడుతుందా? ఈలోపు కార్ ట్రబుల్ ఇచ్చిన శాస్త్ర కార్ను రిపేర్ చేసుకొని మమ్మీ అని చెప్పేసి దగ్గరికి వచ్చేసరికి ఒలిక్కి పడుతుంది. ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసరికి భయపడుతూ ఉంటుంది. ఈలోపు ఏంటమ్మా అని చెప్పేసి శాస్త్ర అడుగుతుంది. అబ్బాయి ఏం లేదని. ఇన్నేళ్ల తర్వాత ఆ లక్ష్మి నాకు ఎదురు పడడం ఏంటి, అది కళ నిజమా అని కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపేమో అంబిక ఎలాగైనా విహాన్ని చంపి ఆస్తి మొత్తం తన మీద రాచుకోవాలని చెప్పేసి అనుకున్నా తన చేతిలో గన్ను పట్టుకొని ఒక్కసారిగా విహారి తను చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటత్త అనేసరికి వెంటనే తడబడుతూ ఉంటుంది. విహార్ని డైవర్ట్ చేయడానికి ఏం లేదు విహారి, ఈ గన్ను ఎలాగైనా నీ దగ్గర ఉండాలని చెప్పేసి పట్టుకొని వస్తున్నానని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. అసలు ఈ గన్ను నీ దగ్గర ఉండడం ఏంటత్త అని చెప్పేసి విహారి అడుగుతూ ఉండగా అదే సమయానికి సుభాష్ మధ్యలో వచ్చి, ఏం లేదు విహారి, అసలు ఆ గన్ను నేనే అంబికకి ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కడు మన మీద పగతో ఉన్నారు కదా, సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇచ్చానని మాట డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి విహారీ అంటూ ఉండగా మరోవైపు విహారీ ఫోన్ నెంబర్ని ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ ఎలాగైనా విహారీ ఫోన్ నెంబర్ తెలుసుకుంటుంది. ఆ సమయంలో విహారీ వైజాగ్లో ఉంటాడు కదా, డాక్టర్ కూడా వైజాగ్ రావడానికి నిజాన్ని బయట పెట్టడానికి వెంటనే విహారీ నెంబర్ ట్రేస్ చేసి విహారీకి కాల్ చేస్తుంది. హలో ఎవరు అని చెప్పేసి అడుగుతుండగా, నేను విహారీ గారు డాక్టర్ని, యశోద హాస్పిటల్ నుంచి. యశోద హాస్పిటలా? 5 సంవత్సరాలు మీ వైఫ్ ఇక్కడ కన్సీవ్ చూసారా? ఓ మీరా డాక్టర్, ఎందుకు మాకు కాల్ చేశారు? మిమ్మల్ని పర్సనల్గా కలవాలి, నిజాలన్నీ కొన్ని బయట పెట్టాలి. ఏంటి? అవును, మీరు అడ్రస్ చెప్తే నేను అక్కడికి వచ్చి కలుస్తాను అనేసరికి సరే అని చెప్పేసి విహారీ డాక్టర్కి అడ్రస్ చెప్తాడు. అప్పుడు అదే సమయానికి విహారీ ఒక గుడి దగ్గర అడ్రస్ చెప్పేసరికి డాక్టర్ వస్తుంది. చెప్పండి డాక్టర్, మీరు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? అసలు ఏంటి ఆ మ్యాటర్? ఒక విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. చాలా తప్పు చేశాం. ఆ తప్పుకు పశ్చాత్తాపంతో మా తోటి డాక్టర్ కూడా చనిపోయారు. అది ఎవరి వల్ల కాదు, మీ కుటుంబ సభ్యురాల వల్లనే. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు ఏం జరిగింది? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న కూతురు రూపంలో ఉన్నది శాస్త్రకు పుట్టిన బిడ్డ కాదు, సిరికి పుట్టిన బిడ్డ. అసలు మీ భార్యకు పిల్లలే పుట్టరు, తనకి గర్భసంచే లేదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి పద్మాక్షి గారు సిరికి పుట్టిన బిడ్డను, ఆ టైంలో తనకి కమల పిల్లలు పుట్టారు. వెంటనే ఆ పాపను తీసుకొచ్చి పద్మాక్షి సహస్ర దగ్గర ఆ పాపను పడుకోబెట్టింది. మిమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసింది. ఆ టైంలో డాక్టర్ హెల్ప్ చేసి తను డబ్బుకు లొంగి వెంటనే బ్లాక్మెయిల్ చేస్తుందని ఆ డాక్టర్ని చంపేసింది పద్మాక్షి. అంతేకాదు, ఈ చంపడం కారణం కూడా నిజాన్ని బయటపడకుండా యాక్సిడెంట్ చేయించింది. డాక్టర్కి యాక్సిడెంట్ జరిగిందా? ఆ రోజు మీరే వచ్చి కాపాడారట. ఈ విషయం మీకు ఎలాగైనా చెప్పమని డాక్టర్ చనిపోతూ మాట తీసుకుంది. ఈ విషయం మీకు ఎలా చెప్పాలని 5 సంవత్సరాల గురించి మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ మీరు ఇక్కడ లేరని తెలిసాక వైజాగ్ వచ్చారని అలా ద్వారా తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి కలవడానికి వచ్చాను. కానీ విహారి గారు, పద్మాక్షి గారు, సహస్ర గారు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారండి. ఇంట్లో పెరుగుతున్న బిడ్డ మీ పాప కాదు, సిరి బిడ్డ. తనకి కమల పిల్లలు పుట్టారు. ఆ పాపను తీసుకొచ్చి సహస్ర దగ్గర పడుకోబెట్టడం వల్ల ఇప్పుడు పద్మాక్షి మా మీద పగపట్టింది. అందుకే ఈ విషయం ఎలాగైనా మీకు చెప్పాలని ఇన్నేళ్ల తర్వాత ఆ నిజాన్ని ఈరోజు బయటపడాలని చెప్పేసి అనుకున్నాను. కావాలంటే ప్రూఫ్ చూపిస్తానని చెప్పేసి డాక్టర్ విహారికి ప్రూఫ్ చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ పాపను తీసుకొచ్చి పద్మాక్షి చేతిలో పెట్టడం, ఇదంతా ఒక్కసారి వీడియో డాక్టర్ చూపించేసరికి విహారీ షాక్ అయిపోతాడు. మీరు చెప్పింది నిజమా డాక్టర్? నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఒకసారి హైదరాబాద్కి వచ్చి సీసీ కెమెరాల్లో నిజాలు ఉన్నాయి, అది ఎప్పటికైనా మాకు ఉపయోగపడుతుందని దాన్ని మేము చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం. అంతేకాదు,
ఈరోజు మా తోటి డాక్టర్ కూడా చనిపోవడం కారణం ఒక రకంగా పద్మాక్షి గారి. ఈ విషయం మీరు ఎలాగైనా తెలుసుకోండి. ఇక నేను బయలుదేరుతానండి, ఇక్కడ ఉండడం కూడా ప్రమాదమే అని ఇక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది. నమ్మించి మోసం చేస్తారా? ఇక నా వెనకాల ఇంత గోతులు తీస్తారా అని కోపంగా పద్మాక్షి ఇక సహస్ర మీద మండిపడుతూ ఉంటాడు విహారీ. ఈలోపు వెంటనే ఇక ఆ మంటతో లక్ష్మిని అపార్థం చేసుకొని ఇదంతటి కారణం ఇక లక్ష్మి అని చెప్పేసి అనుకొని చాలా బాధపడుతూ చాలా పొరపాటు చేశానని ఈ విధంగా మళ్ళా తాగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంటిరా, ఎన్ని రోజుల తర్వాత మారవనుకుంటే మళ్ళీ ఇలా తాగడం ఏంటిరా అని యమున బాధపడుతూ ఉంటుంది. నేను తాగడం ఒక కారణం ఉందమ్మా. అసలు మనందరినీ నమ్మించి మోసం చేస్తున్నారు ఈ ఇంట్లో వాళ్ళే. మనని పిచ్చోళ్ళం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇక సహస్ర ఎక్కడుందమ్మా? అత్తేను సహస్రను పిలువు. ఇక సహస్ర అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో సహస్ర హాల్లోకి వస్తుంది. ఏంటత్తయ్య? సహస్ర, నువ్వు నిజం చెప్పు. ఏంటి బావా నిజం? అసలు ఈ పాప నీ బిడ్డనేనా అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నారా? నీ బిడ్డ కాకుంటే ఎవరి బిడ్డ అవుతుంది అనే విధంగా పద్మాక్షి తడబడుతుంటుంది. అత్తయ్య, నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజం చెప్పు సహస్ర, ఈ పాప నీ బిడ్డనేనా, లేకపోతే వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి నీ బిడ్డగా నువ్వు మాకందరికీ చూపించావా? ఏంటి బావా, ఏంటి మాటలు కొత్తగా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదా, మన పాప కాకుంటే ఎవరి పాప అవుతుంది? పిచ్చిగా మాట్లాడుతున్నావు బావ. తాగొచ్చిన కారణం కూడా ఒకటి ఉంది. నీ వల్ల, నీవు నన్ను నమ్మించి మోసం చేయడం వల్ల నీలా తాగడం కారణం. అది నీ వల్లనే. నిజంగా చెప్పు, ఆ పాప మీద ఒట్టేసి చెప్తావా, లేదా నేను నిజాన్ని బయటపెట్టానా? ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అంటే లక్ష్మి బిడ్డని వీడికి నిజం తెలిసిపోయిందా? అమ్మో, ఇక మొదటికే మోసం వస్తుంది. ఇక నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఏంట్రా విహారీ, ఏంటి నీ మాటలు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అయినా నీ బిడ్డ కాకుంటే ఎవరి బిడ్డ అవుతుందిరా? మీకిద్దరికి పుట్టిన బిడ్డనే కదరా? లేదు, మీరిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. అసలు సహస్రకు పిల్లలు పుట్టరు. అసలు సహస్రకు గర్భసంచి లేదు. గర్భసంచి లేనప్పుడు పిల్లలు ఎలా పుడతారు? మీరిద్దరు కలిసి నాటకం ఆడి ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఏంటి బిడ్డలుగా పెంచుతున్నారని నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు ఈ నిజం ఆ డాక్టర్ చెప్పడం వల్లనే ఈ నిజం బయటపడింది. సాక్ష్యం కూడా చూపించింది. నన్ను మోసం చేసి ఇలా నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? వదిలిపెట్టనని సహస్ర జుట్టు పట్టి చెంప మీద కొడతాడు. ఏం చేస్తున్నావురా? నీ మాట నాకు అర్థం కావట్లేదురా అనే విధంగా యమున అంటూ ఉంటుంది. అమ్మా, వీళ్ళు నన్ను నమ్మించి మోసం చేశారమ్మా. అంతేకాదు, వీళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపం వెనకాల నా చేయి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు సహస్రకు గర్భసంచి లేదు, పిల్లలు పుట్టరు అనేసరికి యమున షాక్ అయిపోతుంది. మరి అప్కమింగ్లో ఏం జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ అండి, చిన్న లైక్ చేయండి.